గుడ్ మార్నింగ్ లీడర్. వాయిస్ ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే కాల్ చేయండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆప్షన్ ఉంది కాబట్టి నాకు కనిపించదు మెసేజ్లు చూడడానికి కూడా. మై నేమ్ చిన్నారి, నేను ప్రజెంట్ వెస్టేజ్ లో డైమండ్ డైరెక్టర్ గా ఉన్నాను. గుంటూరు నుంచి టీం బిల్ చేయడం జరుగుతుంది. ఈ రోజు వెస్టేజ్ లో నేనున్నాను అంటే దానికి 100% కారణం నా అప్లైనర్సేనండి. వాళ్ళు ఫాలోఅప్ చేసిన విధానం అట్లాంటిది. ఎందుకంటే వెస్టేజ్ లోకి రాగానే ఎవరం కూడా ఇంట్రెస్ట్ గా రాము, చెప్పగానే ఎవరికి అర్థం కాదు. ఆ, ఈ ఆ, నేను స్టార్ట్ అయినప్పుడు కూడా వెంటనే నాకు ఈ వెస్టేజ్ సిస్టమ్ అనేది అర్థం కాలేదండి. ఒక మీటింగ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మన అప్లైనర్స్, మన సీనియర్స్, తర్వాత అట్లనే వైఎస్ మాస్టర్ చెప్పే టెస్ట్ మనీ నన్ను బాగా కదిలించింది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యిండు కూడా పార్ట్ టైం చేస్తానే దానిలో 15 ఏళ్ల నుంచి చేస్తున్న రాని ఇన్కము మన వెస్టేజ్ కంపెనీలో పార్ట్ టైం చేస్తుంటే 2 ఇయర్స్ లో 2,12,000 తీసుకుంటున్నా అన్నప్పుడు నాకు బాగా అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు కూడా నేను పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే నేను చేసే ప్రైవేట్ జాబ్ వల్ల అవ్వదు, ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని ఎంతో కష్టపడి చదివి ప్రిలిమ్స్ క్లియర్ చేసిన నాకు ఆ టెస్ట్ మనీ ఒక చలనం తెచ్చింది. ఎందుకంటే నేను ఒక బ్యాంకు జాబ్ కొట్టినా ఆడొచ్చే 30,000 40,000 నాకు సరిపోవు. నేను 1 year 2 years అక్కడ టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఉపయోగం ఉండదు. అదే టైం ఇక్కడ నేను వెస్టేజ్ లో 1 year 2 years పెడితే మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు, ఎంతో మందికి లైఫ్ ఇవ్వచ్చు అనే ఒక ఆలోచనతో నేను వెస్టేజ్ ఫుల్ టైం తీసుకోవడం జరిగింది. ఈ రోజు వెస్టేజ్ నుంచి హైయెస్ట్ గా 46,000 ఇన్కమ్ తీసుకుంటూ కార్ తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఎంతో మందికి ఇన్కమ్ ఇప్పించే ఒక గొప్ప అవకాశం వెస్టేజ్ లో ఉందండి. ఈ ఈ నెల టార్గెట్ వచ్చేసి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మన టీంలో ఉన్న ఒక 3-4 సరే నా అండర్లో ఆల్రెడీ నేను కార్ తీసుకోవడం కాదు, నా అండర్లో సైదా సార్ కార్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అలానే ఇయర్ ఎండింగ్ కల్లా ఇంకో 3-4 కార్లు మన టీం నుంచి రిలీజ్ చేపించాలి, వాళ్ళకి కార్ ఇప్పించాలి, వాళ్ళకి మంచి ఇన్కమ్ ఇప్పించాలి, వాళ్ళని ఒక మంచి లెవెల్ అచీవ్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని ఒక గోల్ పెట్టుకొని వర్క్ చేయడం జరుగుతుంది. అసలు వెస్టేజ్ ఎందుకు చేయాలి, చాలా మందికి ఉండే డౌట్ ఇది. అంటే చాలా మంది ఇప్పుడు చేసే ప్రైవేట్ జాబుల వల్ల కూడా ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది, ఎంతో కొంత లైఫ్ లీడ్ చేస్తున్నారు, బ్రతికే ఉన్నాం. వెస్టేజ్ తెలియక ముందు కూడా అందరూ బ్రతికే ఉన్నాం. బ్రతకడం వేరు, జీవించడం వేరు. వెస్టేజ్ లో ఉంటే ఎలాంటి లైఫ్ వస్తుంది, అసలు వెస్టేజ్ ఎందుకు చేయాలి అనే టాపిక్ తీసుకొని ఈరోజు నేను మాట్లాడడం జరుగుతుంది. వెస్టేజ్ ఎందుకు చేయాలి అంటే టైం ఫ్రీడమ్ కోసం చేయాలి. టైం ఫ్రీడమ్ అంటే బయట టైం ఫ్రీడమ్ లేదా అంటే 100% లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ జాబ్ చేసే వాళ్ళనైనా కనుక్కోండి, వాళ్ళ ఇష్టం వచ్చిన టైంలో వెళ్ళి జాబ్ చేసేది ఏది ఉండదు. వాళ్ళ బాస్ ఏ టైంకి చెబితే ఆ టైంకి అక్కడ 10,000 ఇచ్చినా 5,000 ఇచ్చినా టైం అనేది ఖచ్చితంగా ఉంటది. 9కి రావాలంటే 9కి రావాలి, 8కి రావాలంటే 8కి రావాలి. కానీ మన దాంట్లో టైం ఫ్రీడమ్ అనేది ఉంది. మనం ఈ టైంకే చేయాలనే ఒక కండిషన్ అయితే మన వెస్టేజ్ కంపెనీలో లేదు. మన ఇష్టం వచ్చిన ఏ టైంలోనైనా ఈ బిజినెస్ ని మనం చేసుకోవచ్చు. టైం ఫ్రీడమ్ ఉంది కాబట్టి వెస్టేజ్ చేయాలి. బయట ఏ జాబ్ అయినా, నీ ఇంట్లో పెళ్ళైనా లేకపోతే మీ ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోపోయినా మీ బాస్ సెలవిస్తేనే మీరు వాళ్ళ దగ్గర ఆ ఫంక్షన్ లో అటెండ్ అవుతారు. లేదంటే సచ్చినట్టు మీరు చేసే జాబ్ లో కంటిన్యూ చేయాల్సిందే. అంతేగాని ఎదురు తిరిగి నేను రాను ఏం చేసుకుంటావు అంటే జాబ్ తీసేస్తారు. టైం ఫ్రీడమ్ ఉందా అక్కడ మనకి? 100% టైం ఫ్రీడమ్ అనేది లేదు. బయట ఏ జాబుల్లో ఏ పనిలో కూడా టైం ఫ్రీడమ్ అనేది లేదు. ఓన్లీ వెస్టేజ్ లో మాత్రమే మనకు నచ్చిన టైంలో మనం ఇష్టం వచ్చినట్టు చేసుకునే ఒక టైం ఫ్రీడమ్ అనేది వెస్టేజ్ లో మాత్రమే ఉంది మనకి. అదే విధంగా ఇంకా ఎందుకు చేయాలి అంటే ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మనం చేసే పని బాటల వల్ల బయట ఏ జాబ్ చేయని లేకపోతే ఏదైనా బిజినెస్ చేయని మహా ఇస్తే ఒకరికో ఇద్దరికో మన అండర్లో జాబ్ ఇప్పించి ఇన్కమ్ ఇప్పించగలం. కానీ ఇంకా వేల మందికి, 1,000 మందికి, 2,000 మందికి మన కింద ఎంప్లాయ్మెంట్ ఇప్పించి వాళ్ళకి ఇన్కమ్ ఇప్పించి వాళ్ళని ఇన్కమ్ జోన్ లోకి తీసుకెళ్లే అవకాశం ఎక్కడైనా ఉందా? ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. అసలు వెస్టేజ్ మనం ఎందుకు చేస్తున్నాం, అసలు ఎందుకు చెయ్యాలి అనేది ఈ రోజు మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. వెస్టేజ్ ఎందుకు చేయాలి అంటే ఈ సెక్షన్ అయిపోయేలోపు మీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తా. ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసం చేయాలి. అంటే ఇక్కడ మనం బాగుంటాం కాదు, మనం బతకడం కాదు, మనతో పాటు అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపడం కోసం మనం వెస్టేజ్ చేయాలి. వెస్టేజ్ లో మాత్రమే అవకాశం ఉంది.
ఇక్కడ నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా అని కాదు. నువ్వు చదువుకోకపోయినా నీ అండర్లో ఎంతో మందికి లైఫ్ ఇచ్చే ఒక అవకాశం ఇక్కడ ఉంది. కానీ బయట ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు ఒక స్కూల్ ఆయమ్మ ఎవరికన్నా అదే ఎవరికన్నా ఉద్యోగం ఇప్పించి ఎవరికన్నా ఇన్కమ్ ఇప్పించగలదా? కానీ ఈ రోజు మన దాంట్లో ఒక స్కూల్ ఆయమ్మ 4,55,000 ఇన్కమ్ తీసుకుంటూ ఎంతో మందికి జీవితాలను ఇచ్చింది, ఎంతో మందికి కార్లు ఇప్పించారు, ఎంతో మందికి లక్షల్లో ఇన్కమ్ ఇప్పించే ఒక గొప్ప ఆపర్చునిటీ ఆమెకు వచ్చిందంటే ఓన్లీ వెస్టేజ్ ద్వారానే. అదే విధంగా ఒక చేపలు అమ్ముకునే విక్టోరీ సెల్వి మేడం తన అండర్లో ఎంత మందికి ఇన్కమ్ ఇప్పించింది. బయట మన దగ్గరకు వచ్చి చేపలు అమ్మే వాళ్ళు ఎవరన్నా ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తున్నారా బయట? అసలు అవకాశం కానీ సోర్స్ కానీ ఏ కోసమైనా ఉందా? కానీ వెస్టేజ్ లో మాత్రమే మనతో పాటు ఇంకో 10 మందికి మనం లైఫ్ ఇచ్చే అవకాశము, ఇంకో 10 మంది జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఓన్లీ వెస్టేజ్ లో మాత్రమే ఉంది. దానికోసం మనం వెస్టేజ్ చేయాలి. అంటే మనం ఒక్కళ్ళం బతికుండడం కాదు, మనతో పాటు ఒక 10 మంది జీవితాలను బాగు చేయడం కోసం మనం వెస్టేజ్ చేయాలి. బయట చేసే పనుల్లో అవకాశం లేదు, కానీ ఇక్కడ ఉన్న అవకాశాన్ని ఎందుకు వాడుకోకూడదు మనం? చాలా మందికి చాలా మంచి హృదయం ఉంటది. ఏదన్నా చూసినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయాలనిపిస్తది. మనకే లేనప్పుడు మనకి మనసులో అనిపించిన హెల్ప్ చేయాలని చెయ్యలేని పరిస్థితి అది. కానీ వెస్టేజ్ అట్లా కాదు. మీరు ఎవరినైతే ఎవరి లైఫ్ అయితే బాగు చేయాలనుకుంటున్నారో వాళ్ళకొక ఐడియా ఇచ్చి, వాళ్ళకొక 4, 3 మీటింగ్స్‌కి అటెండ్ చేయించి, వాళ్ళకి వెస్టేజ్ అంటే ఏంటో అర్థం చేపిస్తే చాలు వాళ్ళ లైఫ్ చేంజ్ అయిద్ది. అలాంటి గొప్ప అవకాశం ఉంది కాబట్టి మనం వెస్టేజ్ చేయాలి. నెక్స్ట్ హెల్పింగ్. ఇప్పుడే చెప్పా నేను. ఎవరికన్నా మనం ఏదన్నా హెల్ప్ చేయాలి అనుకుంటాం. మన దగ్గరే డబ్బులు లేనప్పుడు ఎవరికి ఏం హెల్ప్ చేయలేము. ఇప్పుడు చూస్తా ఉంటే పాపం అనాథాశ్రమాలు, వృద్ధుల ఆశ్రమాలు ఎన్ని ఎక్కువైపోయినాయి. అనాథ పిల్లలు ఎంతమంది ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి అనిపిస్తది. బట్ మనం చూసుకొని మనకొచ్చే శాలరీలు మనం తినటానికి, ఉండటానికి మన ఖర్చులకే అయిపోతుంటే అట్లాంటోళ్ళకి మనం ఏదన్నా హెల్ప్ చేయాలన్నా చేయలేము. ఇక్కడ మనకు ఆరోగ్యం బాగోక ఎంతో మంది ఉంటారు. వాళ్ళకి బయట పరంగా మనం ఏది హెల్ప్ చేయలేం. కానీ మన దాంట్లో ఉన్న సప్లిమెంటరీస్ ఇచ్చి వాళ్ళకి హెల్త్ బాగా అవ్వచ్చు. హెల్ప్ చేసేవా అంటే ఒకళ్ళకి ఏదో రకంగా హెల్ప్ చేసే అవకాశం వెస్టేజ్ లో ఉంది. బయట ఏటిల్లో లేదు. ఏటిలో ఉన్నా అది డబ్బులతో కూడుకున్నది, ఖర్చులతో కూడుకుంది. పోనీ ఎంతన్నా ఖర్చు పెట్టినా వాళ్ళకి ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చింది, దాన్ని మనం తీర్చగలమా? ఖచ్చితంగా తీర్చలేము. కానీ అట్లాంటోళ్ళకి మన సప్లిమెంటరీస్ ఇచ్చో, లేకపోతే మన దగ్గర ఉన్న ఇన్కమ్‌లో ఎంతో కొంత ఇచ్చో, లేదా వాళ్ళకి ఒక ఐడీ ఇచ్చి, ఒక గైడ్‌లైన్స్ ఇచ్చి, ఏదో రకంగా వాళ్ళకి హెల్ప్ చేసే ఒక అవకాశం వెస్టేజ్‌లో మాత్రమే ఉంది. అందుకోసం మనం వెస్టేజ్ చేయాలి. నెక్స్ట్ రిచ్ లైఫ్. లగ్జరీ లైఫ్ లీడ్ చేయడం కోసం వెస్టేజ్ చేయాలి. ఎందుకు అంటే మనం బయట చేసే పనుల్లో చూడండి, వాళ్ళకి 30,000 వచ్చినా, 40,000 వచ్చినా, నెలకి 80,000, ₹1,00,000 వచ్చినా వాళ్ళకి కారు తీసుకోవాలి, లేదా ఇల్లు తీసుకోవాలి, లేదా ఒకసారన్నా ఫారెన్ వెళ్ళి రావాలి అనిపిస్తది తప్ప వాళ్ళ డ్రీమ్స్ ఎయ్యి కూడా ఫుల్ఫిల్ అవ్వవు. ఎందుకంటే వాళ్ళకొచ్చే శాలరీలు కట్టుకోవడానికి, ఉండటానికి, తినటానికే సరిపోతాయి తప్ప ఇట్లాంటి ఏదన్నా చెయ్యాలి అనే ఆలోచన గాని, ఆ ధైర్యం గాని రాదు ముందు. కానీ ఈరోజు వెస్టేజ్‌లో నుంచి ఏమీ లేని ఒక పూర్ పర్సన్స్ కూడా కార్ తీసుకుంటున్నారు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ నేనే. నేను మా హస్బెండ్ ఇద్దరం ప్రైవేట్ జాబే చేసేది. మాకు 40,000, 45,000 ఇన్కమ్ వచ్చిన రోజు గూడా మేము కార్ తీసుకోవాలని గాని అసలు ఆలోచన ఆ థాట్ లేదు. ఆలోచనలనేవి ఎట్లా మారిపోతున్నాయో చూడండి. మనకి తెలియకోకుండానే వెస్టేజ్‌లో మనకొక డ్రీమ్ సెట్ చేస్తారు మన అప్లైనర్స్. మీరు కార్ తీసుకోవాలి, మీరు ఇల్లు తీసుకోవాలి, మీరు మంచి చెక్కు తీసుకోవాలి, మీరు మంచి ఇన్కమ్‌లోకి రావాలి. ఇవన్నీ మన కోసమే చెప్తా ఉంటారు. అలాంటి రిచ్ లైఫ్ లీడ్ చేసే ఒక అవకాశం ఎక్కడన్నా ఉంది. ఈ రోజున్నారు మోహన్ రావు సారు, సుబ్బయ్య శెట్టి సారు, సిద్ధార్థ సింగ్ సారు ₹1,00,00,000 50 లక్షలు, 24 లక్షలు తీసుకుంటున్నారు ఫర్ మంత్ ఇన్కమ్స్. అలాంటి ఇన్కమ్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ లైఫ్ అనేది రిచ్‌గా ఉంటదా? లేకపోతే ఎలా ఉంటదో ఒక్కసారి ఆలోచించండి. బయట ఏ సెక్టార్‌లోనైనా సరే అంతంత ఇన్కమ్స్ ఇచ్చే కంపెనీలేమన్నా ఉన్నాయా? మన రాష్ట్రపతి ఒక ఒక రాష్ట్రాన్ని పాలించే రాష్ట్రపతికి కూడా ఇచ్చేది 5 లక్షలే. ఏది అలవెన్సులతో కలిపి ఆయనకిచ్చే ఇల్లు, కారు, తర్వాత సెక్యూరిటీ వీటన్నిటితో కలిపి 5 లక్షలు. మా నాన్నలో చందు సార్‌కి 6,40,000. ఆయనకి 5 ఏళ్లే పదవి ఉన్నంత కాలమే ఆ అలవెన్స్‌లు అవన్నీ. తర్వాత ఏముండవు.
కానీ ఇక్కడ మనం ఉన్నప్పుడే కాదు, ఈ భూమి మీద మనం లేనప్పుడు కూడా ఇన్కమ్ వచ్చేది ఏదైనా ఉంది అంటే అది వెస్టేజే. మనం రిచ్ లైఫ్ లీడ్ చేయడం కాదు, మన తర్వాత ఇంకో 3 తరాలు కూర్చొని తిన్నా తరగని ఇన్కమ్ ఉంది వెస్టేజ్ లో. అందుకోసం మీరు వెస్టేజ్ చేయాలి ఈ రోజు సీరియస్ గా తీసుకొని. తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే, మనము ఇప్పుడు ఏదన్నా షాప్కి వెళ్తాం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనం ఏదన్నా షాప్కి వెళ్తాం, అక్కడ శారీస్ చూస్తాం. శారీ చూడగానే ముందు ఏం చూడాలి? కలర్ ఎలా ఉంది, ఈ కలర్ నా స్కిన్ కి మ్యాచ్ అయిద్దా లేదా, నేను కట్టుకుంటే బాగుంటుందా లేదా, లేదా దాని క్వాలిటీ ఎలా ఉంది అని చూడాలి. కానీ ఎక్కువ మనం ఏం చేస్తాం? ప్రైస్ చూస్తాం. ఇది చాలా అందరం చేసేది అదే. రేట్ ఎంత ఉందో చూస్తాం. ఆ శారీ మనకి ఎంత నచ్చిందైనా సరే మన బడ్జెట్ లో లేనప్పుడు తీసి పక్కన పెడతాం. కానీ మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే, మనం ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా నచ్చి తీస్తే దాని ప్రైస్ చూడకుండా కొనగలగాలి. మన ఇంట్లో పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు, ఏదన్నా చూసి సైకిల్ లేకపోతే ఏదన్నా అడిగినప్పుడు మనం ఏం చెప్తాం? కొంటానా, నీ బర్త్డే కొంటా ఖచ్చితంగా. నిజంగా వాళ్ళు అడిగినప్పుడు కొనడానికి బర్త్డే దాకా వెయిట్ చేయాలా? మన జేబు ఖాళీ ఉంది కాబట్టి వాళ్ళకి బర్త్డే దాకా పోస్ట్ పోన్ చేస్తున్నాం. అదే మన దగ్గర డబ్బు ఉంటే విత్ ఇన్ సెకండ్స్ లో తెచ్చి పెడతాం. అవునా కదా? ఆలోచించండి ఒక్కసారి, ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకు చెప్తున్నానా అనేది. ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది అంటే అది ఓన్లీ వెస్టేజ్ లో మాత్రమే ఉంది. మీరు స్వేచ్ఛగా జీవించాలన్నా, మీ తర్వాత తరాలు స్వేచ్ఛగా జీవించాలి, ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు. మనం ఏదైతే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామో అవి మన పిల్లలు పడకూడదు అనుకుంటే ఈ రోజు మీరు వెస్టేజ్ ని సీరియస్ గా తీసుకొని చేయాలి. మీకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇక్కడ ఉంది. మనకి ఇన్కమ్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు నచ్చినవి కొనుక్కుంటా ఉంటాం, మనం నచ్చినవి చేస్తా ఉంటాం, ఏది అడిగితే అది కొనిపించగలం, పిల్లలకి బెటర్ లైఫ్ ఇవ్వగలం. బయట వచ్చే ఒక 20,000కే 30,000కే మనం 8 గంటలు 9 గంటలు కష్టపడి పని చేస్తున్నాం. ఇక్కడ 3 తరాలు మారుతాయి అన్నప్పుడు ఇంకో గంట కష్టపడడానికి కూడా, 1 గంట 2 గంటలు కష్టపడడానికి కూడా మనం ముందు అడుగు వేయట్లేదు, ఇంట్లో నుంచి కదలటం లేదు. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మనం వెస్టేజ్ చేయాలి ఈ రోజు. నెక్స్ట్ 3 జనరేషన్ నామినీ. వెస్టేజ్ లో కాకోకుండా మీరు బయట ఏ సెక్టార్ అయినా తీసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ఎన్ని అవస్థలు పడతారో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ఎంత కష్టపడాలో, ఎంత హార్డ్ వర్క్ చేయాలో, ఎంత ప్రిపరేషన్ అవ్వాలో నాకు తెలుసు. అట్లాంటిది వాళ్ళకు కూడా 3 జనరేషన్ నామినీ లేదు. వాళ్ళు డ్యూటీలో ఉండి వర్క్ చేసినంత కాలమే. మొన్నటిదాకా పెన్షన్లు అన్నా ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ లో తప్ప స్టేట్ గవర్నమెంట్ లో పెన్షన్స్ కూడా తీసేశారు. రాను రాను అవి కూడా తీసేస్తారేమో తెలియదు ఇంకా. ఎందుకు అంటే చదువుకొని వచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు, జాబులు తక్కువైపోయినాయి. ఈ రోజు మనం చేస్తేనే పని బయట, అది గవర్నమెంట్ జాబ్ కానీ వేరేది కానీ ఇంకేదైనా కానీ, పని చేసినంత కాలం మాత్రమే డబ్బులు వస్తాయి. కానీ వెస్టేజ్ అట్లా కాదు. ఈ రోజు మీరు పడే 1 year 2 years కష్టము, ఒక 3 years 5 years కష్టము, మీరున్నా లేకపోయినా మీ తర్వాత 3 తరాలు కూర్చొని తినేలా ఇది ప్లాన్ చేయడం జరిగింది. అంత ఇన్కమ్ దీనిలో ఉంది. ఆ ఇన్కమ్ తీసుకునే సోర్స్ వెస్టేజ్ లో ఉంది. పోనీ బయట ఇదే ఇన్కమ్, నేను ఒక 5 సంవత్సరాలు కష్టపడతాను, నేను ఇంక వర్క్ చేయను, నా తర్వాత నా పిల్లలకి తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా ఇవ్వండి డబ్బులు ఇస్తారేమో చూడండి ఎక్కడన్నా. మనకి ఏం కావాలి? 3 జనరేషన్ నామినీ కావాలంటావు. కానీ 3 జనరేషన్ నామినీ తీసుకోవడానికి మనం ఏం చేయాలో చేస్తామన్నావా? చెయ్యట్లా. వెస్టేజ్ ఎందుకు చేయాలి? 3 జనరేషన్ నామినీ కోసం చెయ్యాలి. ఈ రోజున్న సీరియస్ గా ఒక డెసిషన్ తీసుకోండి. పొద్దున చెప్పారు, డిసైడ్ అవ్వడం వేరు, డెసిషన్ తీసుకోవడం వేరు. మనం డెసిషన్స్ తీసుకున్నాం కాబట్టే మనం ఇంకా చిన్న చిన్న లెవెల్, చిన్న చిన్న చెక్కుల్లో ఇంకా క్వాలిఫై కూడా అవ్వకుండా ఉంటున్నాం. అదే డిసైడ్ అయితే ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటామో అది జరిగిద్ది. మనం గట్టిగా బలంగా అనుకుంటే యూనివర్సల్ మొత్తం కలిసి దాన్ని నిజం చేసిద్ది అనేది నేను చూసాను నా లైఫ్ లో వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత. ఆఖరి నిమిషంలోనైనా సరే ఏదో రకంగా అది సెట్ అయిపోతుంది. అది యూనివర్సల్ ప్రభావం అంతే.
కాబట్టి మీరు కూడా బలంగా అనుకోండి. మీరు ఏదైతే గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారో అది వెస్టేజ్ లో జరిగిద్ది, ఖచ్చితంగా నెరవేరిద్ది. వెస్టేజ్ లో చేయడం కోసం మీరు ఈ రోజు నుంచే ఒక డెసిషన్ కాదు, డిసైడ్ అవ్వండి. వెస్టేజ్ ఇందుకోసం చెయ్యాలి. మీకు ఇది అందరికి చాలా మందికి, ఎందుకంటే ఈ పీపీటీ నాకు చాలా ఇష్టమైన పీపీటీ. ఈ ఎగ్జాంపుల్ ఇంకా బాగా ఇష్టమైంది, ఎందుకంటే ఒక చీతాకోక చిలక గొంగళ పురుగుగా ఉన్నప్పుడు దాన్ని అసలు చూడడానికి కూడా అసహ్యించుకుంటా ఉంటారు. పట్టుకోవడానికి గాని చూడడానికి గాని చాలా అసహ్యంగా ఉంటది. ఆ టైంలో ఆ గొంగళ పురుగు దశలో అదేమనుకుంటదంటే, నేను ఎలా అయినా అందంగా తయారవ్వాలి అని తన తన చర్మాన్ని తనే బలవంతంగా చీల్చేసుకుంటది. చూడండి ఇక్కడ, తన స్కిన్ తనే బలవంతంగా చీల్చేసుకొని ఎన్ని దశలను దాటుకొని, ఎన్ని కష్టాలను దాటుకొని, ఎన్ని అవరోధాలను అడ్డుకొని చివరికి ఎలా ట్రాన్స్ఫర్మ్ అయిందో చూడండి. ఒక గొంగళి పురుగు, అసహ్యకరమైన ఒక గొంగళి పురుగు అందమైన చీతాకోక చిలకగా మారినప్పుడు ఏదైతే మనం దాన్ని చూసి ఫస్ట్ లో అసహించుకుంటామో, అదే మనము గొంగళి పురుగు దశ నుంచి చీతాకోక చిలకగా మారేసరికి దాన్ని పట్టుకోవడానికి, దాంతో సెల్ఫీలు దిగడానికి, దాన్ని ఇంకా కొంతసేపు చూస్తా ఉంటే బాగుండు అనిపిస్తుంది మనసుకి. కలర్స్ కలర్స్ గా, రంగులు రంగులుగా ఎగురుతా ఉంటే మనసుకి ఏదో తెలియని ఒక ఆనందం వస్తది. అంటే ఒక చీతాకోక చిలకే, ఒక గొంగళి పురుగే నేను ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే నేను ఎవరికి నచ్చట్లేదు, నేను అందంగా తయారవ్వాలి, అందరి దృష్టి నా మీదే పడాలి, అలా నేను తయారవ్వాలని ఎన్ని కష్టాలను, ఎన్ని అవరోధాలను అడ్డుకొని అది అనుకున్నది సాధించగలిగింది. ఒక గొంగళి పురుగే సాధించగలిగింది, మనం సాధించలేమంటారా? మనకి మాట్లాడే శక్తి ఉంది, వినగల శక్తి ఉంది, నేర్చుకోగల శక్తి ఉంది, చెప్పగల శక్తి ఉంది, తిరగగల శక్తి ఉంది, చేయగల శక్తి ఉంది. కాళ్ళ కిందేసి నలిపేస్తే చనిపోయే ఒక పురుగే డెసిషన్ తీసుకుంటే దాని జీవితాన్ని మార్చుకుంది. మరి మనుషులో మనకి ఎన్ని తెలివితేటలు, ఎన్ని అనుభవాలు, ఎన్ని జ్ఞానం, ఎంత శక్తి ఉంది. మనం తలుచుకుంటే మన జీవితాన్ని మార్చుకోలేమా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మనం గొంగళి పురుగుగా ఉండుండొచ్చు, కానీ ఒక 2 years తర్వాత, 3 years తర్వాత వెస్టేజ్ లో మనం ఒక చీతాకోచిలుగా స్టేజ్ల మీద మెరుస్తా కనిపిస్తాం. నమ్మండి, అది నిజం. ఈ రోజు డెసిషన్ తీసుకోండి. ఈ రోజు మన లైఫ్ గొంగళి పురుగుగా ఉందా? ఆఫ్టర్ 2 years, ఆఫ్టర్ 3 years మన లైఫ్ చీతాకోచిలకగా మారబోతుంది. ప్రజెంట్ ఉన్నది ఏది చూడమాకండి. ప్రజెంట్ వచ్చే ఇన్కమ్, ప్రజెంట్ వచ్చే టీం, ఇదంతా నీది స్టార్టింగ్ లెర్నింగ్ స్టేజ్. లెర్నింగ్ లో అట్లానే ఉంటది. అది కూడా ఒక్కసారిగా నైట్ నేను గొంగళి పురుగు నుంచి చీతాకోచిలక అయిపోతా అనుకుని అయిపోలా. దానికి ఎన్నో అవరోధాలు, ఎన్నో కష్టాలు పడింది. తన చర్మాన్ని తను చీల్చుకొని తన జీవితాన్ని మార్చుకుంది. అలానే మనం కూడా ఈ రోజు వెస్టేజ్ లో సక్సెస్ అనేది ఈ రోజుకి ఈ రోజు రాదు. మీరు ఈ రోజు స్టార్ట్ అయ్యారు అంతే. ఇక్కడ కొన్ని నేర్చుకోవాల్సినవి, నేర్పించాల్సినవి ఉన్నాయి. అవన్నీ కొన్ని అవరోధాలు ఉన్నాయి. ఈ గొంగళి పురుగు అయితే ఒక 6 దశలు 7 దశలు ఎలా ఎదుర్కొందో, మీకు కూడా ఒక 6 దశలు ఉన్నాయి, 6 స్టేజ్లు ఉన్నాయి. అవి దాటి వచ్చినప్పుడు మాత్రమే మీరు కూడా గొంగళి పురుగులాగా మీ జీవితాలను మార్చుకోగలరు. అవేంటో చూద్దాం. ఫస్ట్ది ప్రయత్నం. మన దానిలో ఎక్కువ మంది చేయలేకపోతుంది ఇదే. ఎక్కువ మంది ఈ రోజు వెస్టేజ్ లో ఉండి కూడా ఇన్కమ్ తీసుకోలేకపోవడానికి, టీం బిల్డ్ చేయలేకపోవడానికి కారణం ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ ప్రయత్నం చేయకపోవడమే. నా వల్ల అవుతుందా, నేను చెప్పగలనా, మా అప్లైనర్ వస్తే బాగుంటది, ప్రయత్నం చెయ్యట్లా. మీరు ఇక్కడ కూర్చొని అవ్వాలి 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 అనుకుంటున్నారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మీరు ఏదైనా స్టార్ట్ చేస్తేనే, యాక్షన్ లోకి దిగితేనే. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాలి లేదా విజయవాడ వెళ్ళాలి అనుకోని అక్కడే కూర్చుంటే అవ్వదు. అది బస్సు ద్వారానా, నడక ద్వారానా, లేకపోతే పాగుతూనా, కూర్చొని దేగుతూనా, ఏదో రకంగా యాక్షన్ అనేది, ప్రయత్నం అనేది చెయ్యాలి. బస్కి వెళ్తే గంటకి వెళ్తాం, బైక్ మీద వెళ్తే అరగంటకి వెళ్తాం, కార్లో వెళ్తే 30 గంటకి వెళ్తాం.
సైకిల్ మీద వెళ్తే 2 రోజులకి వెళ్తాం, నడుచుకుంటూ వెళ్తే 3 రోజులు పట్టిద్ది, కూర్చొని దేక్కుంటా పోతే 4 రోజులు పట్టిద్ది. కానీ ఏదో ఒక రోజు ప్రయత్నం అనేది చేస్తా ఉంటే మనం అనుకున్న దగ్గరికి చేరగలం. ఈ రోజు మన దానిలో చాలా మంది ప్రయత్నం చెయ్యట్లా. అప్లైనర్ వస్తే చేద్దాము, అప్లైనర్ వస్తే పోదాము, అప్లైనర్ మీద డిపెండ్ అవుతున్నారు. మీకు మీరుగా ప్రయత్నం చేయట్లేదు, అందుకే మనకి ఇంకా సక్సెస్ రావట్లా. కానీ ఎవరైతే ప్రయత్నం చేస్తారో వెస్టేజ్ లో వాళ్ళు ఒక మెట్టు ఎక్కినట్టే, సక్సెస్ కి దగ్గరగా ఉన్నట్టే. మీరు లైఫ్ లో సక్సెస్ అవ్వాలా, వెస్టేజ్ లో మంచి టీం రావాలా, వెస్టేజ్ లో మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకొని వచ్చారో అది ఫుల్ఫిల్ అవ్వాలా, మీరు స్టార్ట్ చేయాలి వర్క్, మీరే ప్రయత్నం చేయాలా. ఎవ్వరు పుడతా నేర్చుకోరు, ప్రాక్టీస్ మీద చేయంగా చెప్పంగా సీనియారిటీ వచ్చేసిద్ది. ఇదే పీపీటీ, నా ఫస్ట్ పీపీటీ ఇది చెప్పేటప్పుడు నేను గజ వణికాను. కానీ ఒక పీపీటీ చెప్పిన తర్వాత ఇంకా అప్పుడు పీపీటీలు చెప్పడానికి నేను సాయి సార్ వాళ్ళ దగ్గరికి, రవి సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్పేదాన్ని. ఈ రోజు 5 నిమిషాల ముందు ఫోన్ చేసి కూడా, సారు అమ్మ నువ్వు సెక్షన్ తీసుకోవాలంటే ఓకే సార్ అని చెప్తున్నా. అది నాకేం ఒక్కసారిగా వెస్టేజ్ లోకి రాగానే నాకు అంత సీనియారిటీ వచ్చేలా. నేను చెప్పంగా చెయ్యంగా నేర్చుకోంగా టీంకి నేర్పించంగా వచ్చింది అది. ఈ రోజు మీరు స్టార్ట్ చేస్తే మీరు ఒక 6 months కో, మీరు ఒక 1 year కో సేమ్ అంతే తయారవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రయత్నం అనేది స్టార్ట్ చేయండి. మీరు ప్రయత్నిస్తేనే ఏదైనా సరే గెలవడానికి అవకాశం ఉంటది. ఇది మొదటి మెట్టు. రెండోది వచ్చేసి ఓటమి. ప్రయత్నించగానే ఎదురయ్యేది వెంటనే సక్సెస్ కాదు. మీరు ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు ఫస్ట్ టైం ఎదురయ్యేది ఇవే. ఓడిపోతున్నాం అనిపిస్తది, కానీ ఓడిపోతున్నట్టు కాదు. మీరు ఓటమి అనే మెట్టుని ఎక్కుతున్నారు అంటే సక్సెస్ కు దగ్గర ఉన్నారని అర్థం. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే, అమ్మో ఇది నేను చెబితే అవ్వదులే, నాకెవరు రారులే, నేను చెప్తే వినర్లే, ఇది నా వల్ల అయ్యేది కాదులే, ఇదన్నీ చదువుకున్న వాళ్ళు చేసేది, ఇదన్నీ మాట్లాడే వాళ్ళు చేసేది, నాకు అసలే మొహమాటం, నాకు అసలే సిగ్గు, నాకు అసలే బిడియం, నేను చెబుతున్నా ఎవరు రావట్లేదు, ఎవరు కొనట్లేదు అని ఇక్కడే ఆగిపోతున్నారు. ఈ మెట్టు దగ్గరే మీరు స్టిక్ అని అయిపోతున్నారు. కానీ ఈ మెట్టు ఎక్కారంటే ఆల్రెడీ మీరు విజయానికి చాలా దగ్గరలో ఉన్నారు. విజయానికి వెళ్ళే మెట్లలో ఒక ఆల్రెడీ 2 మెట్లు ఎక్కేశారని అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ రోజు మీరు అనుకుంటున్నారో ఇది నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నేను గెలవలేను అనుకుంటున్నారో అది 100% రాంగు. ఓటమి విజయానికి తొలిమెట్టు, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఓడిపోతున్నారో దాని నుంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మీకు ఇంకా విజయానికి దగ్గరగా వెళ్ళే అవకాశం వస్తుంది. కాబట్టి మీరు ఈ రోజు టీం రావట్లేదు, ఈ రోజు నాకు చెక్కు రావట్లేదు అనుకోని నిరాశ చెంది అక్కడన్నా ఓటమి పాలయం అనుకుంటున్నారేమో, అది కరెక్ట్ కాదు. లేండి, మళ్ళీ రీబ్యాక్ అవ్వండి. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారని సరి చేసుకోండి. మీరు విజయానికి చాలా దగ్గరలో ఉన్నారని డిసైడ్ అవ్వండి. మూడోది వచ్చేసి నిరాశ. మనం ఫస్ట్ వెళ్తాం, వస్తుంది, నిరాశే వస్తుంది. పలానోళ్ళ కాడికి వెళ్తాము, వీళ్ళు వస్తే నాకు టీం వస్తుంది, మామూలుగా రాదు అనుకుంటావు. వాళ్ళు రారు, వాళ్ళు రాపోయేసరికి మనకు కూడా ఏమనిపిస్తుంది, వాళ్ళు రాలేదు అంటే నాకు ఇంకెవ్వరు రారు, నిరాశ. ఎవరి కోసం వచ్చు మనం వెస్టేజ్ లోకి? ఎవరో వస్తారని, లేదా వాళ్ళు వచ్చి మన జీవితాలను ఉద్ధరిస్తారని రాలా, నీ మీద నీ నమ్మకంతో వచ్చావు వెస్టేజ్ లోకి. నువ్వు వాళ్ళకు అనుకూలంగా మారడం కాదు, నిన్ను చూసి వాళ్ళు మార్చుకునేలా చేయాలి. నువ్వు వాళ్ళని నీకు అనుకూలంగా మార్చుకోవాలి. కానీ ఇక్కడ ఎక్కువ మంది ఏం చేస్తా ఉంటామంటే వాళ్ళు ఏదైతే ఇప్పుడు మనం ఒక పర్సన్ ప్లాన్ చెప్పాము, తను రాలా, ఓరే ఎప్పుడో చూసా, నేను ఆల్రెడీ చేసా, ఇప్పుడు మొదలు పెట్టావు నువ్వు, నా వల్లే కాల, నీ వల్ల ఏమైద్ది అనగానే మనకి ఏమొచ్చిద్ది, ఒక రకమైన నిరాశ వచ్చిద్ది. చూసారా, నిరాశలోనే ఆశ ఉంది. మీరు నిరాశనే చూస్తున్నారు, దానిలో ఉన్న ఆశను చూడట్లా.
మీ ఆశ ఏంటి, మీ డ్రీమ్ ఏంటి, మీరు ఎందుకు వచ్చారు వెస్టేజ్ లోకి అన్నది గనక మీరు చూస్తే వెస్టేజ్ ఎంత సీరియస్ గా చేయాలో, ఎలా చేయాలో అలా చేస్తారు. ఎవరో ఒక పుల్లయ్యగానే దాన్ని చూసి ఆగిపోరు ఎప్పుడు కూడా. ఈ రోజు నువ్వు నిరాశలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించండి. కానీ నిరాశలో కూడా ఆశ ఉంది. ఆ ఆశ ఏంటి, నీ పిల్లలకు నువ్వు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, నీకంటూ ఒక నేము ఫేమ్ ఉండాలి, నువ్వు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా మారాలి, అది నీ ఆశ. నిరాశ అనే మెట్టు దాకా వచ్చావంటే ఇంకా విజయానికి దగ్గర అవుతున్నట్టు. ఉన్న 5-6 మెట్టుల్లో ఒక 3 మెట్లు ఎక్కేసినట్టే, అంతేగాని మీరు ఓడిపోయినట్టు, ఈ వెస్టేజ్ మీ వల్ల కానట్టు కాదది. 4వ మెట్టు హేళన. ఇవన్నీ విజయానికి సోపానాలు. ఇవన్నీ వస్తున్నాయని చాలా మంది ఏమవుతారు అంటే డల్ అయిపోతా ఉంటారు. అమ్మో ఇంక వెస్టేజ్ నా వల్ల కాదమ్మోలే, నేను చేయలేనమ్మోలే అనుకుంటా ఉంటారు. కానీ ఇవన్నీ మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తున్నాయి. మీకు తెలియకోకుండానే మిమ్మల్ని విజయానికి చెరువులోకి తీసుకెళ్తున్నాయి ఇవి. హేళన. చాలా మంది అంటా ఉంటారు, ఏమా కారు కొనిద్దంట వెస్టేజ్ లో, ఇల్లు కొనిద్దంట, లచ్చ తీసుకుంటదంట. వాళ్ళకి చెయ్యడం చేత కాదు, ప్లస్ చేసే వాళ్ళని ఇట్లాంటి మాటలు అనటంలో జనం ముందుంటారు. ఎవరు కూడా నీకు సపోర్ట్ ఇచ్చి నువ్వు చెయ్యగలవు, నువ్వు గెలవగలవు, నువ్వు చెయ్యి అని చెప్పి బయట ఎవ్వరు చెప్పరు. బయట ఇట్లాంటి హేళన చేసే వాళ్ళే ఉంటారు. అది మన ఫ్యామిలీలోనే ఉంటారు ఎక్కువ మంది. నువ్వు ఈ హేళన చేసిన వాళ్ళని చూసి నువ్వు నిరాశ అయిపోకూడదు. రేపు నీ సక్సెస్ చూసి, నీ కారు చూసి, నీ లక్ష్య చూసి, నీ ఇల్లు చూసి పరిగెత్తుకుంటూ ఆధార్ కార్డులు తీసుకొచ్చేలా చేయగల సత్తా నీది. కానీ నువ్వు హేళన అనే మెట్టు దగ్గర ఆగిపోతే దగ్గరలో ఉన్న విజయం అనే మెట్టు ఎవరు ఎక్కుతారు? కాబట్టి ఈ రోజు మీరు ఎవరైనా సరే హేళన చేస్తున్నారా, వాళ్ళు మిమ్మల్ని గెలిపించడానికి వచ్చిన మంచి వాళ్ళు, ఒక దేవతలు అనుకోండి మీ లైఫ్ లో ఒక రకంగా. థ్యాంక్స్ చెప్పండి, వాళ్ళ దగ్గరికి రోజు వెళ్ళండి. ఎందుకు, వాళ్ళు మిమ్మల్ని ఇట్లానే ఏదో ఒక హేళన చేస్తారు. అప్పుడు మనకేమనిద్ది, ఎట్లా అయినా చేసి చూపించాలి, ఎట్లయినా కారు కొట్టి చూపించాలి. మనలో మనకు తెలియకోకుండా ఒక ఇది రావాలి, అంతేగాని వాళ్ళు హేళన చేశారని మనం ఆగిపోకూడదు. పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారు. రాముడి జీవితంలోకి శూర్పణఖ వచ్చింది కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. హేళన చేసే వాళ్ళు మన లైఫ్ లోకి వచ్చారా, శూర్పణఖకి వచ్చారనుకో, మనల్ని ఒక ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టడానికి వచ్చారు. హేళన చేసే వాళ్ళు మన చుట్టుపక్కల ఉండడం మనకి ఇంకా అదృష్టం అది. ఎందుకంటే వాళ్ళకి తెలియకోకుండా వాళ్ళే మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళు అన్నందుకు దాన్ని కసిగా తీసుకొని వర్క్ చేయాలి. వర్క్ చేస్తే వెస్టేజ్ లో లైఫ్ ఉంది, అది అందరు మనం చూస్తానే ఉన్నాం, మన అప్లైనర్స్ చూస్తానే ఉన్నాం. కాబట్టి ఈ రోజు నిన్ను ఎవరైనా హేళన చేస్తున్నారా, వాళ్ళకి రాసి పెట్టుకోండి, సమాధానం చెప్పే రోజు వస్తది, అది మీ వల్లే అవుతది. ఇన్ని జరిగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వండి. ఒక బాణాన్ని ఎంత వెనక్కి లాగితే అంత ముందుకెళ్ళింది. ఫస్ట్ చూసే వాళ్ళకి ఏమనిపిస్తది, వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తది. కాదు కాదు, అది ఎంత వెనక లాగుతామో అంత ముందుకు వెళ్తాం. బంతిని చూడండి, ఎంత ఫోర్స్ వెనక్కి వెళ్ళి కొడతామో అంత స్పీడ్ తో వస్తది. ఈ రోజు మీరు వెనకున్నారంటే దానికి 1000 రెట్లు స్పీడ్ ముందుకు వస్తున్నారని అర్థం. విషయం మీకు చాలా దగ్గరలో ఉందని అర్థం. తిరిగి మళ్ళీ రీస్టార్ట్ చెయ్యండి, మళ్ళీ రీప్రయత్నం చెయ్యండి. మీరు ఎక్కడైతే ఆగిపోయారో, దేంట్లో అయితే మీరు వెనకబడిపోయాను అనుకుంటున్నారో దాన్ని తిరిగి మళ్ళీ ప్రయత్నం చేయండి. ప్లాన్ చెప్పలేకపోతున్నారా, 1-10 ఇంట్లో నేర్చుకోండి. ఐడీలు వెళ్ళకపోతున్నారు, అది నీ బలహీనత, 1-10 డమ్మీ ఐడీలు వేయండి. మాట్లాడడం కుదరట్లేదా, 1-10 సార్లు ఏదో ఒకటి ఇంట్లో తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికి వెస్టేజ్ గురించి చెప్పండి. రోజు 3 ప్లాన్లు చేయాలని మీకు మీరు అనుకుని డిసైడ్ అయ్యి చెయ్యండి. మీ లైఫ్ ఎలా చేంజ్ అయిద్దో, మీరు విజయానికి ఎంత దగ్గరలో ఉన్నారో మీకు అర్థమైద్ది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, ఎవ్వరు ఇక్కడ ఓడిపోవడానికి రాలేదు, ప్రతి ఒక్కళ్ళు గెలవడానికే వచ్చారు. మీ ప్రయత్నమే మీ విజయానికి మొదటి మెట్టు. మళ్ళీ ప్రయత్నించండి, ఏమి జరగలేదు. కంపెనీ మనకి ఎప్పుడు కష్టపడినా డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉంది, కష్టపడడానికి మనం రెడీ అయితే చాలు.
మళ్ళీ ప్రయత్నం మెట్టు దగ్గరకు వచ్చారా, ఇంకా లాస్ట్ మెట్టే విజయం. మనం ఏ ఏ నిరాశ దగ్గరో లేకపోతే ఏ హేళన దగ్గరో లేకపోతే ఏ ఓటమి దగ్గరో ఆగిపోతే ఈ మెట్లు ఎక్కేది ఎవరు? విజయం అనే సోపానాలు ఎక్కేది ఎవరు? కిరీటాలు తీసుకునేది ఎవరు? దేవుడు అనేవాడు రాజుని చెయ్యాలి అనుకున్నప్పుడు వెంటనే కిరీటం తెచ్చి పెట్టాడు నెత్తి మీద. ముందు యుద్ధం ఇస్తాడు. ఆ యుద్ధాన్ని గెలిచిన వాడికి, ప్రాణం నిలుపుకున్న వాడికి, సైన్యాన్ని కాపాడినోడికే రాజుగా కిరీటం ఇస్తారు. మీకు ఒక్కసారి క్రౌన్ ని కిరీటాన్ని తగిలించదు, ఒక్కసారి బ్రాంజ్ తెచ్చి పెట్టదు, ఒక్కసారి డైమండ్ అనే కిరీటం పెట్టదు. దానికి ముందు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి మన అప్లైనర్స్ ఏదైతే చెప్తున్నారో అది చేసుకుంటూ పోతే ఆ కిరీటం మన నెత్తికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ 6 మెట్లు ఎక్కాలంటే ఫస్ట్ ఇన్ని మెట్లు ఎక్కే శక్తి నీకుందా, అయితే విజయం నీదే. ఈ అన్ని మెట్లు కాడ ఎవరైనా సరే ఈ రోజు ఓటమి అవుతున్నామనో లేకపోతే ప్రయత్నం చేయకుండా ఉంటున్నారో ఈ మెట్లన్నీ ఎక్కుతున్నారు అంటే మీరు విజయానికి దగ్గరలో ఉన్నారని అర్థం. ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఉన్న స్థానం వదలాలి, పై మెట్టు ఎక్కాలంటే కింది మెట్టు వీడాలి. అర్థమవుతుందా? మనం ఏదైనా ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఇప్పుడు వరకు మనం ఏదైతే పని చేసామో అది చెయ్యకూడదు, ఇంకా దానికన్నా బెటర్ గా చేయాలి. ఉన్న మెట్టు దగ్గరే ఉంటే పై మెట్టు ఎవరు ఎక్కుతారు? నువ్వు ప్రయత్నం అనే మెట్టుకాడే ఆగిపోతే తర్వాత మెట్లన్నీ ఎవరు ఎక్కుతారు? లేదా నువ్వు హేళన అనే మెట్టు దగ్గరే ఆగిపోయావమ్మా ఈ రోజు చూడు ఒకసారి. అక్కడే ఆగిపోతే నెక్స్ట్ వచ్చే మళ్ళీ ప్రయత్నం అనే మెట్టు ఎవరు ఎక్కుతారు? విజయం అనే మెట్టు ఎవరు ఎక్కుతారు? కాబట్టి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఉన్న స్థానాన్ని వదలాలి ఫస్ట్. మీరు ఎక్కడైతే కూర్చొని ఉంటున్నారో ఆ స్థానాన్ని వదిలి మీరు ప్రయత్నం స్టార్ట్ చేయండి ఈ రోజే. ఖచ్చితంగా వెస్టేజ్ లో మంచి లైఫ్ ఉంది. వెస్టేజ్ అనేది మంచి ప్లాట్ఫామ్. ఇక్కడ నీ లైఫ్ తో పాటు అనేక మంది జీవితాలకు నువ్వు వెలుగునిస్తావు, అనేక మంది లైఫ్ నువ్వు చేంజ్ చేయగలవు. ఆ సత్తా మీకుంది. చూడండి, చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో వెళ్తుంది, బతికున్న చేప నీటికి ఎదురెళ్తుంది. నీ దారేదో, నీ స్థితి ఏమిటో తెలుసుకో. ఇప్పుడు చాలా మంది వెస్టేజ్ లోకి వస్తా ఉంటారు, వెళ్తా ఉంటారు. వాళ్ళు చచ్చిన చేపలతో సమానం. నీళ్ళు ఎడిపోతే అడిపోతా ఉంటారు. ఇక్కడ ఒకసారి ఐడి, అక్కడ ఒకసారి ఐడి, ఇట్లా వేసుకుంటూ ఎక్కడ నిలకడ లేకుండా పోతా ఉంటారు. అది చచ్చిన చేపలతో సమానం. వెస్టేజ్ లో సక్సెస్ అవ్వలాకి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు చచ్చిన చేపలతో సమానం. కానీ మన అప్లైనర్స్ బతికున్న చేపలు నీళ్ళకి ఎదురు ఈదుతారు. ఏదైతే కష్టాలు వస్తున్నాయో, ఏదైతే అవరోధాలు వస్తున్నాయో, ఇవన్నీ ఇప్పుడు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నారో అంటే స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి మేము చూసు చేసు అని నెగిటివ్స్ ఎట్లా వస్తున్నాయో ఇవన్నీ మీ అప్లైనర్స్ వచ్చినాయే. వాళ్ళు నీటికి ఎదురీదినట్టు ఆ అవరోధాలన్నీ ఎదుర్కొని ఈ రోజు మంచి క్యారెక్టర్ తీసుకొని మంచి తీసుకొని కారులో తిరుగుతున్నారు. మరి నువ్వు బతికున్న చేపవో చచ్చిన చేపవో మనకు మనం ఒకసారి ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ప్రవాహంలో కొట్టుకుపోయే చేపలమా లేదా నీటికి ఎదురెళ్ళి గెలిచే చేపలమా, బతికే చేపలమా ఆలోచించండి. అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించాలి. చీమలు చూడండి, ఆ బరువు కన్నా గల ఒక రాయిని తీసుకెళ్ళగలుగుతుంది. ఎలా? టీం వర్క్. వెస్టేజ్ టీం వర్క్, టీం వర్క్. టీం ఎంత చేస్తే మీకు అంత స్ట్రాంగ్ ఇన్కమ్ వస్తుంది. చీమలే గుంపులుగా చేసి తన వెయిట్ కి అది కొంచెం మొత్తం అట్లాంటి చీమలే చూడండి వర్షాకాలానికంటే ముందే ఎండాకాలంలోనే ధాన్యాన్ని కూర్చుకుంటాయి. చీమలే అంత ముందు చూపుతో ఆలోచిస్తున్నప్పుడు మనుషులు మనం ఎంత ఆలోచించాలి? శిక్షణలో శ్రమించి కష్టపడ్డవాడే యుద్ధంలో తక్కువగా గాయపడతాడు, అవునా కాదా? శిక్షణలో టైం పాస్ చేసేవాడు యుద్ధంలో గాయాల పాలవుతాడు, అవసరమైతే చనిపోతాడు కూడా. స్కూల్లో టీచర్ చెప్పినప్పుడు శ్రద్ధగా విని చదివిన పిల్లోడు
స్టేట్ ర్యాంకులు కొడతాడు. టీచర్ చెప్పినప్పుడు వినుకోకుండా టైం పాస్ చేసిన పిల్లోడు ఫెయిల్ అవ్వడు. అట్లానే మన అప్లైనర్ చెప్పింది నేర్చుకొని వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా ఎవరైతే ఇక్కడ ఫాలో అవుతారో వాళ్ళు వెస్టేజ్ లో సక్సెస్ అవుతారు, మంచి చెక్కులు తీసుకుంటారు. ఎవరైతే టైం పాస్ చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడు ఉన్న లెవెల్ దగ్గరే ఉంటారు, అక్కడే ఉంటారు, అక్కడ నుంచి కదలరు. మరి మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. శిక్షణలో కష్టపడుతున్నామా లేదా టైం పాస్ చేస్తున్నామా? ఇది ఎవరికి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నాం మనం ఈరోజు, ఎలాంటి డెసిషన్ తీసుకొని ఈరోజు వర్క్ చేయాలి, డెసిషన్ తీసుకోవాలా డిసైడ్ అవ్వాలా అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది. చూడండి, ఆ చెట్టు పడిపోయింది 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 అనుకుంటా ఉంటారు, ఇంకా అది మాన్ అయిపోయింది, అక్కడ ఇంక ఏం బ్రతకదు అంటే వెస్టేజ్ లో కూడా వీళ్ళు సంవత్సరం నుంచి చదువుతున్నారు, 2 సంవత్సరాల నుంచి చదువుతున్నారు, ఆ వెస్టేజ్ లో డబ్బులు రావు, కారులు రావు, వీళ్ళన్నీ అంతే చెప్తారని ఈ రోజు మిమ్మల్ని ఎవరైనా అంటున్నారేమో, ఎక్కడైతే పడ్డారో అక్కడ నుంచే మొలకెత్తి చూపించాలి, అక్కడే గెలిచి నిలబడాలి. చిన్న చిన్న మొక్క అండి పడేస్తే ఆ భూమిని చీల్చుకొని వచ్చే ఒక మొక్కే తను అందరు అయిపోయింది అన్న కాడే లేచి మళ్ళీ నిలబడి చిగురించి చూపిస్తుంది. మరి మనం మనుషులు కదా, మనకి కొంచెం రోషం పక్షం అట్లాంటివి ఉంటాయి కదా, అన్నోళ్ళకి మరి మనం సమాధానం చెప్పాలా వద్దా? చెప్పాలి. వెస్టేజ్ లో మీరు హార్ట్ఫుల్ గా వర్క్ చేయండి, మీ అప్లైనర్స్ ఏదైతే చెప్తున్నారో దాన్ని ఫాలో అవ్వండి, నేర్చుకోండి, నేర్పించండి, సక్సెస్ మీదే. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు అయినందుకు పోస్ట్ బాగా చెప్తారు రవి సార్. అందరికి అన్మిట్ ఇవ్వడం జరిగింది సార్, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయరా రవి సార్? రవి సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయరా, హోస్ట్ ఇస్తా. రవి సార్ హోస్ట్ ఇచ్చా చూడండి. థ్యాంక్ యూ అమ్మా. ఒకసారి రికార్డ్ ఆపండి. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి సెక్షన్ మన టీంకి ఇచ్చారు. మన మన లీడర్స్ కొంతమంది ఎలా ఉన్నారంటే ఒక 5